రూపాయలకి మీలాంటి వాళ్ళు రోజు పని చేసుకునే చాలా మంది వాళ్ళకి ఉపయోగమేనా? బాగానే ఉంది, టిఫిన్ అయితే బాగానే ఉంది, అన్ని బాగానే ఉంది. ఏమైనా ఇసుకోవడం కానీ అట్లా ఏమైనా ఉందా? ఏం లేవన్నా. మళ్ళీ అడిగితే ఏమైనా చట్నీ వేయకపోవడం కానీ లేకపోతే ఇంకొక ప్లేట్ ఇవ్వండి అంటే అన్ని పద్ధతి మనకి ఎన్ని కానీ టోకెన్లు ఇస్తున్నారు, పద్ధతి కానీ జరుగుతుంది. ఇలాంటిది బాగా ఎట్లుందా? చంద్రబాబు గారు వచ్చాక ఎలా ఉందంటావు పరిపాలన? ఫుడ్ విషయంలో అయితే ఇక్కడ అయితే అన్న క్యాంటీన్లు అయితే బాగానే ఉంది ప్రభుత్వం. రోడ్లు కానీ అవన్నీ పెన్షన్లు కూడా ఇస్తున్నారు ఇంట్లో. ఇప్పుడు అందరికి 4000 ఇస్తున్నారు కదా అన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, అది ఎప్పుడు 5 సంవత్సరాలకి ఇంకా అవరాదుగా, ఇది ఒకేసారి ఇచ్చారు ఒకేసారి. మళ్ళీ నేను వస్తా అంటున్నాడుగా, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నేను వస్తాను, నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, అప్పుడు చూస్తాను మీ సంగతి అంటున్నాడుగా. అప్పుడు నువ్వు ఉంటా నేను ఉంటా గ్యారంటీ ఉందన్నా? అంతేనా? అంతేగా. జగన్మోహన్ రెడ్డి అయితే ఉంటాడా? నువ్వు నేను ఉంటాను గ్యారంటీ రాసిస్తా అని చెప్పు. అది ఆ తర్వాత అంటుంది నువ్వు అసలు నిజంగా మంచిగా చేసి ఉంటే మొన్న 11 సీట్లే వచ్చాయి కాదు కదా? 11 సీట్లే 170 వస్తా అన్నాడు కదా. 175 కాదు కదా, 70 సీట్లే రాలేదు కదా. బాబాయ్ ఎట్లుంది బాబాయ్? బాగుందండి, టిఫిన్ బాగుంది. 5 రూపాయలు భోజనం కానీ టిఫిన్ కానీ అసలు 5 రూపాయలకి వస్తుందా బాబాయ్? ఏమి రాదు, 5 రూపాయలు టీయే రాదు. మాటలో చెప్పాలంటే 5 రూపాయలు టీ రాదు. చక్కగా భోజనం బాగుంటుంది, టిఫిన్ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది మనుషులు కదా. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అసలు అన్నా క్యాంటీన్లు వేస్ట్ అని లేకపోతే అది ఎవరు తింటలేదు వేస్ట్ అని చెప్పి అసలు తీసేశాడు. ఇప్పుడు కూడా అన్నా క్యాంటీన్లో ఎంతమంది ఎన్ని వేల మంది ప్రజలు దాని ప్రతిఫలం అనిపిస్తున్నాడు కదా. 11 సీట్లు వచ్చినాయి అంటే మంచి చేసి అన్ని తప్పులు అతను. పనికిరాని మందిని 130 రూపాయలు చేసాడు, 50 రూపాయలు దాన్ని అక్కడ దెబ్బ కొట్టాడు. మళ్ళీ తర్వాత లేదు, రోడ్లు ఇష్టం కానీ ఏమి లేదు. జేబు దొంగలోను బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ బాగా పెరిగారు ఆయన ప్రభుత్వంలో. మొత్తాన్ని అరిగట్టుకుంటూ వస్తున్నాడు ఇతను. కనపట్ల ఒకళ్ళు ఏరేసి జైల్లో పంపిస్తున్నారు. అది పంపిస్తే దొంగతనాలు అరికట్టినట్టు అయింది. ఇప్పుడే బాగుంది అన్న. ఎందుకని అంటే అన్న, పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, ప్రతి చోట ఉంటున్నారు. పోలీస్ జీప్ ప్రతి చోట ఉంటుంది జీపు. మీరు నైట్ పూట మీరు మామూలుగా క్యాచ్లోకి వెళ్ళండి, నైట్ పూట ప్రతి సెంటర్కి ఒక జీప్ ఉంటుంది. మొత్తం వీళ్ళిద్దరు పరిపాలన బాగానే ఉంది.